అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత, అంతేకాకుండా మంచి వాక్చాతుర్యమైనటువంటి వ్యక్తి ఇంకెవరో కాదు, ధర్మన ప్రసాదరావు గారు. ధర్మన ప్రసాదరావు గారు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని కూడా చేపట్టారు. అలాంటి ధర్మన ప్రసాదరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. కొన్ని గంటల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ ఒక విషయాన్ని మాత్రం కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నా, అంతేకాకుండా ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితులు క్షీణించాయి, సో దానికోసం పార్టీకి రాజీనామా చేస్తున్నా అంటూ మాట్లాడుతూ ధర్మన ప్రసాదరావు గారు కొడుకుని జనసేన పార్టీలో జాయిన్ చేయడం కోసం రంగం సిద్ధం చేశారు. నిన్నటి వరకు ధర్మన ప్రసాదరావు గారు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు, జనసేన పార్టీకి ఆహ్వానం అందింది, జనసేన పార్టీలో ఏ క్షణమైన జంప్ అవుతారంటూ గత కొన్ని రోజుల క్రితం మన పాత వీడియోలో చూస్తే ఈ వీడియో ఉంటుంది. అయితే ధర్మన ప్రసాదరావు గారు ఈ రోజున రాజీనామా చేస్తూ నా ఆరోగ్య పరిస్థితులు క్షీణించాయి, సో నా బదులుగా నా కొడుకుని రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం జనసేన పార్టీలో జాయిన్ చేయడం కోసం నేను ముందుకు తీసుకెళ్తున్నానంటూ కొన్ని ఇంటర్నల్గా వస్తున్నటువంటి సమాచారం. అయితే ధర్మన ప్రసాదరావు గారి గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుంటే, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో, వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రిగా చేస్తున్న టైంలో ధర్మన ప్రసాదరావు గారు కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో అణువణువు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రతి విషయంలో కొండల బద్దలు కొట్టినట్టు మాట్లాడేవారు. అవినీతి ఇలాంటి అని కొద్ది పక్కన పెడితే వాక్చాతుర్యం, ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే ధర్మన ప్రసాదరావు గారి తర్వాత ఎవరైనా అన్నట్టు ఆయన మాట నైజం. అసెంబ్లీలో కూడా గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ధర్మన ప్రసాదరావు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని కనీసం నోరెత్తి మాట్లాడకుండా నోరు మూయించేంత ధర్మన ప్రసాదరావు గారు మాట తీరుండేది. అంటే ఒక వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని నైజం వాళ్ళని మాట్లాడకుండా చేయగలరు. అవినీతి జరిగినా, తప్పులు జరిగినా అసలు తన మీద ఎటువంటి ఏగ వాళ్ళనేయకుండా తన మాటలతోనే సాల్వ్ చేసుకున్నటువంటి వ్యక్తి ధర్మన ప్రసాదరావు గారు. అలాంటి ధర్మన ప్రసాదరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను ప్రజల్లోకి వస్తున్నా, పార్టీ కేడర్ను బలోపేతం చేస్తున్నా, పార్టీ కేడర్లో సీనియర్ నాయకులందరూ ఏకం అవ్వాలి అంటూ అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కానీ నిన్న జరిగినటువంటి శ్రీకాకుళం మీటింగ్లోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ కేడర్ను బలోపేతం చేయడం కోసం శ్రీకాకుళంలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈ శ్రీకాకుళం మీటింగ్లో కూడా ధర్మన ప్రసాదరావు గారు పాల్గొనలా. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి అనుచరులు కానీ తన కొడుకు కానీ ఎవరో ఆ పార్టీ సంబంధించినటువంటి మీటింగ్లో ఎక్కడ వీళ్ళ అడుగు జాడలు కూడా లేవు. అంటే ధర్మన ప్రసాదరావు గారు భీష్మించుకుని కూర్చున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారంటూ పక్కా ఇంటర్నల్ సమాచారం ఉంది. సో ఆ ప్రకారంగానే రాజీనామా చేశారు. అయితే ఇక్కడ అబ్జర్వేషన్ చేయాల్సిందంటే, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తా, ప్రజల్లో తిరుగుతా, పార్టీ కేడర్ను బలోపేతం చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తామంటే, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కీలక నేతల్లో అనేక మంది రాజీనామాలు చేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ, ఇప్పుడు చూసుకుంటే ధర్మన ప్రసాదరావు గారు, అసలు ఏటుగా ముద్ర వేయించుకున్నటువంటి విజయసాయిరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నానంటే కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో ఏం జరిగినా సరే ఆశ్చర్యపోయిన పని లేదు. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పట్ల చాలా కీలకమైన వ్యక్తి ధర్మన ప్రసాదరావు గారు. గతంలో మంత్రి పదవి చేపట్టినప్పుడు కూడా కనీసం ఒక మంత్రిగా ఉన్నటువంటి ధర్మన ప్రసాదరావు గారికి సరిగ్గా అధికారాన్ని ఉపయోగించుకో ఛాన్సు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల. పేరుకు మాత్రమే మంత్రి, కానీ ఒక 2 ఏళ్ళు చేసినట్టున్నారు. 2 ఏళ్లలో ఒక మంత్రిగా ఉన్నటువంటి ధర్మన ప్రసాదరావు గారిని స్వేచ్ఛగా పని చేసుకున్న విధానం లేదు. ఏదైనా పని చేయడానికి ఏదైనా ముందుకు పూనుకున్న జగన్మోహన్ రెడ్డి సరిగ్గా దాన్ని జరగనిచ్చేవాడు కాదు. ఏదైనా విషయంలో పార్టీ కేడర్లో మాట్లాడదామన్నా సో అంతగా అవకాశాలు ఇవ్వకుండా ధర్మన ప్రసాదరావు గారిని పక్కన పెట్టేశారు. అయితే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న టైంలో కానీ ధర్మన ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి పదవులు చేపట్టారు. అప్పుడు చాలా స్వేచ్ఛగా పనిచేశారు. అంటే రాజకీయంగా, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఒక వన్ ఆఫ్ ది మెంబర్గా రాజశేఖర రెడ్డి గారి ధర్మన ప్రసాదరావు మంచి క్లోజ్నెస్తో పరిపాలన ముందుకు కొనసాగించి అలా పనిచేసుకునేవారు. అంత స్వేచ్ఛ అప్పుడున్నటువంటి ధర్మన ప్రసాదరావు గారికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం అంత స్వేచ్ఛను ఇచ్చేవాడు కాదు.
ఎందుకంటే పార్టీ కేడర్లో కనీసం ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 11 సీట్లు పరిమితమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. 150, 160 సీట్లు వచ్చినటువంటి అప్పుడు ఇప్పుడు 11 సీట్ల మందిగా వచ్చారు. చాలామంది రాజీనామా బాట పట్టారు. పార్టీ కేడర్ ఖాళీ అవుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నా 40% ఓట్ షేరింగ్ ఉంది, సో నేను ఎన్నికల్లో దూసుకుపోతాను, పార్టీ కేడర్ను బలోపేతం చేస్తానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ చూస్తే పార్టీలు అనేక మంది రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రాజకీయం నుండి బయటికి రావడం పెద్ద చర్చనీయాంశంగా దారితీసింది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డి A to Z తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆ సిచ్యువేషన్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా పనులు చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చేపాటికి ఇందులో చాలామంది ఇప్పుడు రాజీనామాలు చేస్తారు. రీసెంట్గా చిలకలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి విడదల రజనీ గారే కానీ, ఇప్పుడు ధర్మన ప్రసాదరావు గారే కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీని వీడబోతా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా లేదు. పలానా వాళ్ళు ఎవరైనా మారుతున్నారు, పార్టీకి రాజీనామా చేస్తున్నారంటే కనీసం పట్టించుకునే దాఖలాలు లేవు. రాజీనామా చేస్తే చేసుకెళ్ళిపోండి, ఉన్న వాళ్ళే నా పార్టీ, ఉంటారు లేతలేదు. అంటే ఒక నాయకుడు పార్టీని నడిపేటప్పుడు తన పార్టీలో ఉన్నటువంటి సభ్యుల కోసం ఎంత కష్టపడాలో నాయకుడి యొక్క లక్షణం ఏంటంటే, తన పార్టీలోంచి ఎవరైనా బయటికి వెళ్ళిపోతున్నా, తన పార్టీలోంచి ఎవరైనా రాజీనామాలు చేసుకొని ఎవరైనా పక్కకి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నా, నాయకుడు అనేవాడు గుర్తెరిగి వాళ్ళతో సంభాషణలు జరిపి వాళ్ళకి కాస్త మెరుగైన విధానాన్ని కల్పించి వాళ్ళని పార్టీలో ఉంచుకునేలా నాయకుడి లక్షణం. నాయకుడు చేసే పని అది. అలా నాయకుడు చేయకుండా నాయకుడు ఏమంటాడు, ఇప్పుడు రాజీనామాలు చేస్తే రాజీనామాలు చేసేయండి, వెళ్ళిపోండి అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరే ఇక్కడ నచ్చట్లా. పోనీ ముఖ్యమంత్రి ఉన్న టైంలో అయినా సరే ఎమ్మెల్యేలకు కానీ మంత్రులు ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఒక సమయాన్ని కేటాయించి ఎవరైనా సమస్య ఏదైనా దాని గురించి జగన్మోహన్ రెడ్డితో ముచ్చటించి దాని గురించి మాట్లాడదామంటే కనీసం అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదే. సకల శాఖ ప్రావీణ్యుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఉంటాడనమాట అన్నింటికి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డో తెలియనియకుండా అంతలా వ్యవహరించేవారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనీసం జగన్మోహన్ రెడ్డితో ఏమైనా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నా, ఈ ఎమ్మెల్యేలు ఎవరైనా కలిసి మాట్లాడాలనుకున్నా కనీసం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో పర్మిషన్ ఇస్తేనే అక్కడికి వెళ్ళేలా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించాడు. సగం పార్టీ సంకన ఆగిపోవడానికి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కారణం. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి పక్కన పెట్టుకొని ఇలాంటి సీనియర్ నాయకులందరూ పక్కన పెట్టేశారు. ధర్మన ప్రసాదరావు గారు తన యొక్క వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఎవరినైనా సరే మట్టి పెట్టగలంత సమర్థుడైన, తన వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళకి ఎటువంటి సూట్ ప్రశ్నలకైనా ధీటుగా సమాధానం చెప్పగలరు ఆయన. అలాంటి ధర్మన ప్రసాదరావు గారిని పక్కన పెట్టేసి పార్టీలో ఏం చేద్దామని, పోనీ మీ పార్టీ మీ ఇష్టం వాళ్ళని చేసుకుంటాం, కానీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రజలు కానీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కానీ ఏమైపోతారు? ఇప్పుడు ధర్మన ప్రసాదరావు గారు వెళ్ళిపోయారంటే దాని వెనక ఉన్నటువంటి కొంతమంది నాయకులే కానీ ఆ పార్టీకి సంబంధించిన, ఒకవేళ ధర్మన ప్రసాద్ గారు రాజీనామా చేసేలేరు, ధర్మన ప్రసాదరావు గారు ఒకరే వెళ్ళరు కదా, తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలే కానీ ముఖ్య అనుచరులు కానీ వీళ్ళందరూ చాలామంది పార్టీకి నుంచి దూరం అవుతారు కదా. ఒక్క ఓటే కదా అని బయట పక్కన పెడితే ఆయనతో పాటు కొన్ని వందల ఓట్లు పక్క వెళ్ళిపోతాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎప్పుడు ఆలోచిస్తారో, పార్టీని బలోపేతం చేస్తాము, ముందుకు వెళ్ళిపోతాం, ప్రజల్లోకి వెళ్ళిపోతాం అంటారు కదా. ముందు పార్టీ కేడర్ సరిగ్గా నిలబెట్టుకోండి సార్. ముందు మీ యొక్క కార్యాలయంలో ఉన్నటువంటి నాయకుల్ని సమర్థవంతంగా ముందుకు కొనసాగించుకోండి, తర్వాత ప్రజల్లోకి వెళ్ళరు. కానీ ముందు పార్టీ బలోపేతం కోసం ముందు కృషి చేస్తున్నారు కదా. రాజకీయంలో రాజీనామాలు చేయకుండా ముందు వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేసుకోండి, తర్వాత విషయాలు తర్వాత చూసుకుందాం.